ఇదిగో ఈరోజు నేను కొంచెం కొంచెం మీగడ తీస్తాను. నేను ఎప్పుడు పాలు పెట్టినాక కొంచెం మీగడ ఉంటుంది కదా, తీసి ఇట్లా ఒక గ్లాసులో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఇదంతా కలిసి ఒక వారం రోజుల తర్వాత తీసి మనం ఇట్లా మిక్సీ పట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇది చూడండి, మీకు చూపించలేదు. ఇట్లా చిన్న మంట పెట్టుకొని చిన్నగా పెట్టుకొని మనం ఇట్లా పెట్టుకున్నాం అనుకో, నెయ్యి మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, బయట నుంచి కొనుక్కొచ్చుకున్న దానికన్నా. చూడండి, నేను ఇట్లా కొంచెం కొంచెం చేసి ఇట్లా నెయ్యి తయారు చేసుకు పెట్టుకుంటా. బయట నుంచి అస్సలు తెచ్చుకోను, ఎందుకంటే మనం ఎట్లా పాలు తెచ్చుకుంటాం కదా, అవి కొంచెం చిక్కగా పెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీగడ పైన తేలుతుంది. ఆ మీగడ కొంచెం కొంచెం తీసినాం అనుకో, చాలా మీగడ అవుతుంది, మనకు ప్యూర్ నెయ్యి మనకు వస్తుంది. చూడండి, ఇట్లా కరుగుతుంటుంది. మంచి చిన్న మంట మీద ఎట్లా కరగబెట్టుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది అసలు, ఎంత బాగుంటుందో. నెయ్యి అంటే ఎవరికి ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు ఫ్రెండ్స్. ఇలా చేసుకొని పిల్లలకు ఒక డబ్బాలో పెట్టుకొని పిల్లలకు రోజు చపాతీలో కానీ వేడన్నముల్లో కానీ ఇస్తే చాలా బలం, పిల్లలకి హెల్త్కు మంచిది చాలా. అందుకోసమని ఇట్లా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. చూపిస్తే ఈసారి మీకు ఫుల్ వీడియో కూడా మీకు మీగడ తీసిందని చూపిస్తాను మీకు. చూడండి, ఇట్లా మనకు కరిగినాక ఇట్లా నురుగులాగా తయారవుతుంది. ఇట్లా వచ్చింది కదా, అవుతుందో కాదని భయపడకండి. ఇలా అయిన తర్వాతనే మనకు నెయ్యి వస్తుంది. కొంచెం ఓపిక ఒక 5 నిమిషాలు ఇలా కలుపుతూనే ఉండాలి. కలుపుతుంటే ఒకవేళ మనకు ఇందులో ఏం చేయాలంటే స్మెల్ బాగుంటుంది కదా, అందుకోసమని కొంచెం మెంతులైనా కొంచెం ఫ్రెష్ కరివేపాకైనా వేసి కాస్తే చాలా టేస్ట్ ఉంటుంది. స్మెల్ మంచిగా ఉంటుంది. అందుకోసమని మీ దగ్గర ఉంటే వేయండి. చూడండి, ఇదిగో ఇట్లా నెయ్యి దించుకొని ఒక జల్లి తీసుకొని, చాయ్ జల్లి తీసుకొని మనకి ఇందులోకి తీసుకుంటున్నాం. చూడండి, చాలా బాగుంది కదా, స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత నెయ్యి వచ్చింది అసలు. మన ఇంట్లో చేసుకున్నది మనకు తయారైతే ఎంత అసలు ఆనందంగా ఉంటుందో కదా. చూడండి, ఇట్లా తయారు చేసుకొని ఒక సీసాలో పెట్టుకొని మనం దగ్గర పెట్టుకున్నాం అనుకో, మనం బిర్యానీ చేసుకున్నా కానీ మన ఇంట్లో ఉంటే దీంట్లో కన్నా అవసరం పడుతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి. చూడండి, మీరు కూడా పాలు తెచ్చుకుంటే కొంచెం కొంచెం మీగడ తీసి పక్కకి పెట్టండి. నా ఛానల్కి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్.